డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ మనీ బస్. మరి ఈ బిజినెస్ మనీ బస్లో ఈరోజు మన కోసం జవేరియా గారు ఏ ఐడియాని ప్రజెంట్ చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జవేరియా గారు. నమస్తే శ్రీ గారు. సో మా అందరికీ కూడా మీకు తెలుసు, ఇప్పటివరకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ ఇచ్చారు. కాబట్టి ఎవరైనా కూడా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఆ బిజినెస్ ప్రాఫిట్స్లో వచ్చేలాగా ఉండాలి అనుకుంటే వాళ్ళు ఏ బిజినెస్ ఐడియా చేయొచ్చండి? శ్రీ గారు, చాలా ఉంటాయి బిజినెసెస్. అయితే బిజినెస్ ఐడియాస్ ఆల్మోస్ట్ 360 దాటిపోయాం. సో వీటిలో కూడా ది బెస్ట్ అన్నవి వాళ్ళ స్కిల్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఎస్. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఒక ఐడియా ఉంది. చాలా వరకు ఇప్పుడు చూస్తుంటాం, ఎక్కడ చూసినా కూడా ఇంటీరియర్స్. సో హోమ్ ఇంటీరియర్ అనేది ఇంతకుముందు ఒక లగ్జరీలా ఫీల్ అవ్వేవారు, కానీ ఇప్పుడు నీడ్లా మారిపోయింది. చిన్నగా మీరు జస్ట్ సింగిల్ బెడ్రూమ్ కూడా మీరు చేస్తున్నారు అంటే ఓ చిన్నగా ఇంటీరియర్ అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు సిరి గారు. అంటే ఇది నీడ్ కింద మారిపోతుంది అనమాట. రానున్న రోజుల్లో ఇంకా దీని డిమాండ్ ఇంకా తరచుగా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఎక్కడ చూసినా కూడా మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ కావచ్చు, ఆఫ్టర్ ఎలక్షన్స్ కావచ్చు, చాలా వరకు మనకు కన్స్ట్రక్షన్స్ అనేవి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాయి. కమ్యూనిటీ పరంగా చూసుకుంటే సిరి గారు, వందల్లో వేలల్లో ఒకేసారి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎస్. అక్కడ ప్రతి ఒక్క ఇంటికి మినిమం అన్నా కూడా కిచెన్ అండ్ కప్బోర్డ్స్, మినిమం అన్నా కూడా కిచెన్ అండ్ కప్బోర్డ్స్ నీడ్ అనేది ఉంటుంది. సో అటువంటప్పుడు మనము ఈ అట్మాస్ఫియర్ని చూసి కూడా మనం ఒక బిజినెస్ అనేది జనరేట్ చేయొచ్చు. అదే ఇంటీరియర్ బిజినెస్. సో మరి మీకు డౌట్ రావచ్చు, ఇంటీరియర్ బిజినెస్, ఇంటీరియర్ షాప్ పెట్టాలంటే నార్త్ ఇండియన్స్కి సాధ్యమైనట్టు మనకు అవుతుందా? ఎస్, అబ్సల్యూట్లీ. ఇట్స్ ఎ వెరీ జెన్యూన్ అండ్ వెరీ ఆనెస్ట్ క్వశ్చన్ అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ మోడల్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థానీ కావచ్చు, మార్వడీస్ కావచ్చు, గుజరాతీస్ కావచ్చు, ఒక ఇంటీరియర్కి సంబంధించిన షాప్ పెడుతున్నారు అంటే వాళ్ళు ఎక్కువ వరకు పీపుల్ని హైర్ చేయరు. ఎవరైతే ఇంకా నెక్స్ట్ అంటే ఫ్యూచర్లో షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ రిలేటివ్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, వాళ్ళ ఊరు నుంచి ఒక 2-3 పిల్లల్ని హైర్ చేసుకుంటారనమాట. వాళ్లకు వితౌట్ శాలరీ దే విల్ ప్రొవైడ్ యాజ్ డైలీ నీడ్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫుడ్ మంచిగా ఇస్తారనమాట. సో అలా చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం చేస్తారు. అంటే బేసిక్ స్క్రాచ్ నుంచి ఏవైనా కూడా కింద పడిన వస్తువు కూడా వాళ్ళు తీయాలి. అక్కడి నుంచి ట్రైనింగ్ వాళ్ళకు మొదలవుతుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్ టు విదిన్ 2 to 3 years ఇంకొక షాప్ అబ్బాయి ఎవరైతే తీసుకున్నారో ఇంకొక షాప్ పెట్టేస్తారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ద వెరీ గుడ్ అండ్ బెస్ట్ స్ట్రాటజీస్ అంటాను. ఇది ఎందుకు మన తెలంగాణ కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఆలోచించవచ్చు కదా. సో వీళ్ళకు కూడా ఇలా చెయ్యొచ్చు. మరి అక్కడ నార్త్ ఇండియన్స్ కేనా సాధ్యం అంటే అది కాదు, అందరికీ సాధ్యం. వాళ్ళు కూడా చాలా మంచిగా హ్యాపీగా బిజినెస్ రన్ చేస్తుంటారు. అంటే అందరికీ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. సో ఈ క్వాలిటీస్ మనం కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట మన స్టేట్స్లో. సో మరి ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది క్వశ్చన్ రావచ్చు. వీటికి సంబంధించిన డీలర్షిప్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు సిరి గారు ఒకరు. ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు నన్ను, నేను కనెక్ట్ చేస్తాను వాళ్ళతో. ది బేసిక్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు అన్నది నేను చెప్పబోతున్నాను. 3 lakhs to మీరు 6 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడతారనమాట. అండ్ మళ్ళీ ఆరో చూసుకుంటే మీరు వితిన్ 3 months to 1 year మీరు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే డిమాండ్ అన్నది చాలా ఎక్కువ. అండ్ అకార్డింగ్ టు యువర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్, మీ టాలెంట్ అండ్ తర్వాత వచ్చేసి మీ కనెక్టివిటీ, మీ నెట్వర్క్ బిల్డింగ్, కనెక్టివిటీ విత్ ద బిల్డర్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళతో కావచ్చు, ఎలా మీరు ర్యాపో మెయింటైన్ చేస్తారు, ఎలా కనెక్షన్స్ అండ్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తారో వీళ్ళకందరికీ చాలా పెద్ద గొప్ప ఆపర్చునిటీస్ సిరిగాలు. రియల్ ఎస్టేట్ అయితే చాలా వరకు చాలామంది చేస్తుంటారు. సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ కనెక్షన్స్ ఉంటాయి. బిల్డర్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఎస్టేట్ కంపెనీస్ ఎవరైతే రన్ చేస్తూ ఉంటారో వీళ్ళు నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్స్ అమ్మడమే కాదు, కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది చాలామంది దగ్గర. సో వీళ్ళతో మీరు టైఅప్ అవ్వచ్చు.
జస్ట్ ఒక ఇద్దరిని కలిసారంటే కూడా బల్క్ ఆర్డర్స్ అక్కడి నుంచి మీరు గ్రాప్ చేయొచ్చు అండ్ మీ ప్రోడక్ట్ అక్కడిచ్చి మీరు ఎవరైతే ఇంటీరియర్ త్రూ చేస్తున్నారో వాళ్ళకందరికీ సప్లై చేస్తూ మంచిగా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అనమాట. చాలా చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు సిరి గారు. ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్ చాలా వాస్ట్గా ఫాస్ట్గా నడుస్తుంది ఈ సీజన్లో. సో ఈ బిజినెస్ ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్నాను, నేను చేయగలను, మార్కెటింగ్ స్కిల్స్ నాకు ఉన్నాయి అండ్ ఎక్కడైనా సరే నేను మాట్లాడగలను, ఎక్కడైనా సరే వెళ్ళగలను, కాంట్రాక్టర్స్తో డీల్ క్లోజ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళందరూ ఈ డీలర్షిప్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు. వీళ్లకు చాలా చాలా మంచి ఆపర్చునిటీ అండ్ మంచి రిటర్న్స్ అనేది చూడొచ్చు సిరి గారు. వీళ్ళు అంటే 30 to 50% మినిమం అర్న్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ అర్న్ చేయొచ్చు. ఇంటీరియర్స్ ఒక మీ ఎంత పెద్ద ఇల్లు కావచ్చు, ఎంత చిన్నగైనా కావచ్చు, ఇంటీరియర్ ఒక్కసారి మీరు చేస్తున్నారు అంటే దట్ క్రియేట్స్ ద బ్యూటీ, దట్ యాడింగ్ వాల్యూ టు యువర్ హోమ్ అవుతుంది. సో ప్రతి ఒక్క మహిళ కూడా మన ఇల్లు చక్కగా కబోర్డ్స్తో అండ్ కిచెన్ కూడా చాలా మంచిగా డెకరేటివ్తో ఉండాలి అనే ప్రతి ఒక్క మహిళ కళ అనమాట. అలాంటప్పుడు ప్రతి ఒక్కరి నీడ్ కాబట్టి వాళ్ళ నీడ్కి మీరు ఈ బిజినెస్ త్రూ వాళ్ళ సాటిస్ఫాక్షన్ అండ్ తర్వాత వచ్చేసి ఒక మంచి ధర, ఎక్కడైతే మీరు ప్లేవుడ్ ఎక్కువ అండ్ తర్వాత వచ్చేసి హై కాస్ట్ ఇలా ఆలోచిస్తూ ఉంటారో వీళ్ళకందరికీ ఇటువంటి నేను చెప్పబోయే బిజినెస్తో వీళ్ళు చెయ్యొచ్చు అండ్ షిఫ్ట్ అవ్వచ్చు అండ్ తక్కువ ధరకే అందించవచ్చు అనమాట మీ సర్వీసెస్. అండ్ ఒక్కసారి మీరు కంపెనీతో టైఅప్ అవుతున్నారు, ఇక్కడ ఎవరైతే ఈ ప్రోడక్ట్ సప్లై చేస్తున్నారో వీళ్ళతో టైఅప్ అవుతున్నారు అంటే ఇంకా లైఫ్ లాంగ్ మీరు చేసుకోవచ్చు ఈ బిజినెస్. అండ్ ఒక్కరికైనా ఆపర్చునిటీ ఎవరికి లేదా అంటే సర్టెన్ ఏరియా ఆఫ్ రేడియన్స్లోనే ఇస్తారనమాట. సో వాళ్ళు మాత్రమే చేసుకోగలరు. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు, నాకు మార్కెటింగ్ స్కిల్స్ మంచిగా వచ్చు. సో మహిళలు కూడా చేసుకోవచ్చు అంటున్నాను కదా నేను. రియల్ ఎస్టేట్లో చూడండి అన్ని రంగాల్లో ఉన్నారు అండ్ ఎస్పెషలీ ఒక డాక్టర్ రియల్ ఎస్టేట్గా మారిన వీడియోస్ మేము చూస్తున్నాము. తను సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నారు తన రియల్ ఎస్టేట్ బిజినెస్. సో ఇలా ఎవరైనా సరే మీరు చేసుకోవచ్చు. అండ్ నేను వెళ్ళి అక్కడ డీల్స్ క్లోజ్ చేయలేను కానీ ఇన్వెస్ట్ చేయగలను అన్న మహిళలు అందరూ కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి డబ్బులు అనేది మంచిగా అర్న్ చేయొచ్చు సిరి గారు. సో ఇలా ఎవరైనా కూడా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ గురించి కావచ్చు, బిజినెస్లో గ్రో అవ్వడానికి మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం, మీకు గైడెన్స్ కావాలి అంటే? డెఫినెట్లీ సిరి గారు, ఒక నెంబర్ దూరంలోనే ఉన్నాము, ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎక్కడి నుంచి మటీరియల్ కొనుగోలు చేసుకోవచ్చు అండ్ తర్వాత ఎక్కడ డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వచ్చు, మొత్తం గైడెన్స్ అండ్ ట్రైనింగ్స్తో పాటు వీళ్ళు ఆ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కూడా వీళ్ళు చూపిస్తారు. ఆ తర్వాతే మీరు సర్వీసెస్ అనేది తీసుకోవచ్చు, బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు, టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.